లాస్ట్ వీడియోలోని ప్లానింగ్ ఫేజ్లో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎటువంటి అప్రూవల్స్ తీసుకుంటాం, ఎవరెవరికి సెండ్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలోని ఏంటంటే ఎగ్జిక్యూషన్ స్టేజ్లోని అప్రూవల్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ ది ఎగ్జిక్యూషన్ స్టేజ్ ద అప్రూవల్ ప్రాసెస్ బిగిన్స్ ఇమ్మీడియట్లీ after the project plan is signed off. Then the project manager starts assigning the work to the team. సో ఎప్పుడైతే మన ప్లానింగ్ ఫేజ్లోని కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ ప్లాన్ కన్ఫర్మేషన్ వచ్చేసిందో సో అది సైన్ ఆఫ్ అయిపోతుంది, అంటే ప్రాజెక్ట్ ప్లాన్ కన్ఫర్మ్. దెన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే వర్క్ అనేది అసైన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు టీమ్కి. దెన్ పిఎం సెండ్ emails to the functional managers and the team member sharing the approved project plan and requesting the confirmation that work can begin as their schedule. అంటే ఎప్పుడైతే ప్రాజెక్ట్ మేనేజరు ఫంక్షనల్ మేనేజర్స్కి టీమ్ మెంబర్స్కి అప్రూవల్ అయిన ప్రాజెక్ట్ ప్లాన్ని షేర్ చేస్తారో తర్వాత ఒక కన్ఫర్మేషన్ అనేది కూడా తీసుకుంటారు, యాజ్ పర్ షెడ్యూల్ వర్క్ వెళ్తుందో లేదా. Typically 2 to 3 emails are exchanging here to finalize the task ownership, clarification, responsibilities, aligning on the timelines. Generally 2 to 3 email confirmations కూడా జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి టాస్క్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, యాజ్ పర్ టైమ్ లైన్స్ చేయగలుగుతారా లేదా, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా కూడా. సో ఇవన్నీ ఫైనలైజ్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి, యాజ్ ద టీమ్ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ద డెలివరబుల్స్ ద పిఎం సెండ్ దీస్ అవుట్పుట్స్ టు ది క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్, టెక్నికల్ లీడ్స్ అండ్ సమ్టైమ్స్ ద క్లయింట్ ఆర్ ఎండ్ యూజర్ ఫర్ రివ్యూ అండ్ ద అప్రూవల్ పర్పస్. These emails usually including the statements like please review the attached deliverables and confirm whether it meets the requirements or not. అంటే ఎప్పుడైతే టీమ్ అనేది వర్క్ స్టార్ట్ చేసి డెలివరబుల్స్ అనేది ఇచ్చేస్తుందో, డెలివరబుల్స్ అంటే అవుట్పుట్స్, ప్రతి టాస్క్కి అవుట్పుట్, దెన్ పిఎంఓ కన్ఫర్మ్ చేసుకుంటాడు ఎవరికి సెండ్ చేసి, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్కి, టెక్నికల్ లీడ్స్కి, సమ్ టైమ్స్ ఎవరికి అంటే క్లయింట్కి, ఎండ్ యూజర్స్కి కూడా చెక్ చేయండి, మీరంతా చెక్ చేసి రివ్యూ చేసి ఫైనల్ అన్నాక అప్రూవల్ ఇవ్వండి, సో దట్ మేము కంటిన్యూ చేస్తాము వర్క్. ఇన్ దట్ ఆ ఈమెయిల్లో ఏమైనా మెన్షన్ చేస్తారంటే ఈ డెలివరబుల్స్ అన్నీ కూడా అటాచ్ చేసాము, మీరు కన్ఫర్మ్ చేయండి, రిక్వైర్మెంట్స్ మెట్ అవుతున్నాయో లేవో కూడా చెప్పండి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ ఎవరైతే చెక్ చేస్తారో రిప్లై విత్ ద ఫీడ్బ్యాక్ విత్ ద కరెక్షన్స్, యాక్సెప్టెన్స్ అండ్ జనరేటింగ్ అనదర్ 3 to 6 ఈమెయిల్స్ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ రివిజన్స్ రిక్వైర్డ్. సో ఎప్పుడైతే మనం వీళ్ళందరికీ సెండ్ చేస్తామో టెక్నికల్ లీడ్స్కి, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్స్కి, క్లయింట్కి, వాళ్ళు కూడా చెక్ చేసి అందులోనున్న ఫీడ్బ్యాక్, కరెక్షన్స్, యాక్సెప్టెన్స్ అయితే యాక్సెప్టెన్స్, దాంతోపాటు ఏవైనా అప్డేట్స్ వస్తే అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసి మనకి రెస్పాన్స్ అనేది ఇస్తారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఇఫ్ ఎనీ ఇష్యూస్ అరైజెస్ దట్ రిక్వైర్స్ చేంజింగ్ ద స్కోప్, timeline, cost, PM prepares a change request and send it to the change control board, which may include in the project sponsor, PMO, finance and departmental head. In this email, PM clearly mention why the change is needed and what is the impact and what is the decision is required. అంటే ఏంటి, నెక్స్ట్ ఎప్పుడైతే ఈ టీమ్స్ నుండి మనకి అప్రూవల్స్ వచ్చేస్తుందో, ఇఫ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఏమైనా కూడా టెక్నికల్ లీడ్స్ నుండి, క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ నుండి, క్లయింట్ నుండి మనకి ఎప్పుడైనా రెస్పాన్స్ వచ్చిందో దాని పరంగా ప్రాజెక్ట్ మేనేజరు స్కోప్ని చేంజ్ చేస్తారు, దాంతోపాటు టైం లైన్ని చేంజ్ చేస్తారు, కాస్ట్ని చేంజ్ చేస్తారు. కానీ డైరెక్ట్గా చేంజ్ చేయడం అనేది అవ్వదు. ఏది చేంజ్ చేయాలన్నా చేంజ్ రిక్వెస్ట్ అనేది రైజ్ చేయాలి. ఎప్పుడైతే చేంజ్ రిక్వెస్ట్ రైజ్ చేస్తారో దానికోసం చేంజ్ కంట్రోల్ బోర్డు అంటే చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్ టీమ్కి వెళ్తుంది. ఆ టీంలో ఎవరెవరు ఉంటారంటే ప్రాజెక్ట్ స్పాన్సరు, పిఎంఓ అండ్ ద ఫైనాన్స్ అండ్ ద డిపార్ట్మెంటల్ హెడ్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి ఆ చేంజ్ రిక్వెస్ట్ని అప్రూవ్ చేస్తారు. జనరల్గా ఆ ఈమెయిల్లో ఏమైనా మెన్షన్ చేస్తారంటే ఇది ఇంపాక్ట్, దానివల్లే మాకు చేంజ్ కావాలి, సో ఈ డెసిషన్స్ మేము తీసుకుంటున్నాము, మీరు ఓకే అయితే అప్రూవ్ చేయండి ఈ చేంజ్ రిక్వెస్ట్ అని పంపుతారు చేంజ్ కంట్రోల్ బోర్డ్కి ప్రాజెక్ట్ మేనేజర్. అప్పుడు చేంజ్ కంట్రోల్ బోర్డ్ యూజువల్లీ రెస్పాన్స్ విత్ ద 3 questions అండ్ అప్రూవల్స్ అండ్ ద రిజెక్షన్ ఇన్ 2 to 4 ఈమెయిల్స్.
జనరల్గా ఏమైనా క్వశ్చన్స్ అయితే క్వశ్చన్స్, లేదంటే డైరెక్ట్గా అప్రూవల్, లేదంటే రిజెక్షన్స్ అనేది చేంజ్ కంట్రోల్ బోర్డ్ ఈమెయిల్ నుండి మనకి రెస్పాన్స్ వస్తుంది. సో దీంతో పాటు త్రూ అవుట్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్ ద పిఎం ఆల్సో సెండ్ ద రెగ్యులర్ స్టేటస్ అప్డేట్స్ టు ది స్పాన్సర్స్ అండ్ ద స్టేక్ హోల్డర్ సమ్మరైజింగ్ ద ప్రాజెక్ట్ ప్రోగ్రెస్, risks, issues and completed the deliverables. And so throughout the execution phase లోని పిఎం ఆల్సో సెండ్ ద రెగ్యులర్ స్టేటస్ అప్డేట్స్ అనేది పంపిస్తాడు. ఎవరికి పంపిస్తారంటే స్పాన్సర్కి, స్టేక్ హోల్డర్కి పంపుతాడు. పంపేటప్పుడు ఏ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ప్రాజెక్ట్ ప్రోగ్రెస్, ప్రాజెక్ట్లో వచ్చే రిస్క్స్, ప్రాజెక్ట్లో వచ్చే ఇష్యూస్ అండ్ ఆల్సో ప్రాజెక్ట్లో కంప్లీటింగ్గా అయిపోయిన డెలివరబుల్స్ అప్డేట్స్ అన్నీ కూడా పంపుతాడు. జనరల్గా ఈ కన్వర్జేషన్ అంతా 1 to 2 ఈమెయిల్స్ రెస్పాన్సెస్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని స్టేజ్ టిపికల్లీ ఇన్వాల్వ్స్ 10 to 20 emails covering the task confirmation, deliverable approvals, quality reviews, change approvals and the status discussion. Once all the required deliverables of the cycle are approved, then PM formally closes the execution phase and prepare for the operation activity. అంటే ఏంటంటే ఓవరాల్గా ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని 10 to 20 ఈమెయిల్ కన్వర్జేషన్స్ అనేది జరుగుతాయి. ఆ జరిగే కన్వర్జేషన్స్లోని దేని గురించి ఎక్కువగా మాట్లాడతారంటే టాస్క్స్ కన్ఫర్మేషన్స్, దాంతోపాటు డెలివరబుల్స్ కంప్లీట్ అయిపోయిన అప్రూవల్స్, దాంతోపాటు క్వాలిటీస్ ఏమైనా బాగున్నాయో లేవో వాటి యొక్క రివ్యూస్, చేంజ్ అప్రూవల్స్, చేంజ్ రిక్వెస్ట్ వస్తే దాని యొక్క అప్రూవల్స్ చేంజ్ కంట్రోల్ బోర్డ్ నుండి, దాంతోపాటు స్టేటస్ డిస్కషన్స్. సో వన్స్ ఇవన్నీ కూడా అయ్యాక అఫీషియల్గా డెలివరబుల్స్ ఆఫ్ ది ప్లానింగ్ ఫేజ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ డన్ అయిపోయాక దెన్ ప్రాజెక్ట్ మేనేజరు ఎగ్జిక్యూషన్ ఫేజ్ని అఫీషియల్గా క్లోజ్ చేసేసి దెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు ది ఆపరేటింగ్ ఫేజ్. సో ఇది ఎగ్జిక్యూషన్ ఫేజు ఓవరాల్ అప్రూవల్ ప్రాసెస్. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇనిషియేషన్ ఫేజ్ది, ప్లానింగ్ ఫేజ్ది కూడా దాని వీడియోస్ కూడా ఉన్నాయి, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎలాంటి క్వశ్చన్స్ కావాలన్నా కూడా, ఎలాంటి టాపిక్స్ మీద వీడియో చేయాలన్నా కూడా కిందకి మెన్షన్ చేయండి. ప్రతి వీడియో నేను మెన్షన్ చేస్తాను మన ఛానల్లోని. ప్లీజ్ like, share and subscribe my channel for more questions. Thank you.